రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ జీవో విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 9తో ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం సీఎం రేవంత్ నివాసంలో కీలక భేటీ జరిగింది. ఆ సమావేశం అనంతరం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోతో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. సీఎస్, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ సమావేశం కానుంది. రేపు సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ప్రత్యేక జీవోని ఏదైతే జియో ఎంఎస్ నంబర్ 9 గా కొద్దిసేపటి విడుదల చేసింది. దీంట్లో బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక ప్రత్యేక జీవోని విడుదల చేసింది. అయితే గతం నుంచి కూడా ప్రభుత్వం చెప్తూనే ఉంది 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పింది. దీనికి తగ్గట్టే ఏదైతే కులగణన చేసింది, కులగణన చేసి అసెంబ్లీలో బిల్లును ఆమోదం పొందించి అటు కేంద్రానికి పంపించింది. కేంద్రం దగ్గర ఆలస్యం అయితే ఇటు గవర్నర్ కి కూడా ఆర్డినెన్స్ రూపంలో కూడా పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రెండు కూడా ఇంకా ఎక్కడ కూడా ఫైనలైజ్ కాకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక జీవోని కూడా తీసుకొచ్చి 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టు రాజ్యాధికారం బీసీలో 56.73% ఉన్నారు. సో వారికి తగ్గ వాటా వారికి రావాలి, అటు ఉద్యోగాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్నింటిలో రావాలని చెప్పి ప్రభుత్వం చెప్తూనే ఉంది. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో మాత్రం ఖచ్చితంగా 42% రిజర్వేషన్ పంచాయతీ ఎన్నికలు కల్పిస్తూ 42% రిజర్వేషన్ సంబంధించి సో దీనికి సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఏదైతే రేపు వచ్చేటువంటి అవకాశం ఉంది. నోటిఫికేషన్ కూడా రేపు లేదా ఎల్లుండిలోగా ఖచ్చితంగా ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రేపు ఉదయం అటు సిఎస్ తో పాటు ఎలక్షన్ కమిషన్ అలాగే డీజీపీ వీరందరూ కూడా ఒక ప్రత్యేక సమావేశం కూడా అవుతున్నారు. ప్రిపరేటరీ మీటింగ్ గా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ప్రిపరేటరీ మీటింగ్ దానికి సంబంధించిన సన్నాహక సమావేశాలు అన్ని కూడా నిర్వహించి బూత్ లెవెల్ కి సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా ఎన్నికలు నిర్వహించాల్సిన అంశంపై కూడా ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లపై కూడా చర్చించే అవకాశం ఉంది. చర్చించిన తర్వాత సాయంత్రం లేదా ఎల్లుండి లోపు కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.